తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ సమీపంలోని పొగాకు గోదాంలో అలయన్స్ కంపెనీ పొగాకు కొనుగోలు చేయకపోవడంతో నిరసనగా అమ్ముకోవడానికి తెచ్చుకున్న పొగాకు రైతులు తగలబెట్టారు. అలయన్స్ కంపెనీ తమతో ఒక క్వింటాల్ ధర 15,500 రూపాయలతో కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకుని తీరా ఇప్పుడు పంట చేతికొచ్చిన సమయానికి కొనుగోలు చేయలేమంటూ చేతులెత్తేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటను ఏం చేసుకోవాలని ఎంతో కొంత చెల్లించి కొనుగోలు చేయాలని ప్రాధాయపడిన అలయన్స్ కంపెనీ తమ పొగాకును కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పంట పండిస్తే తీరా చేతికొచ్చే సమయానికి కంపెనీ ఇంత దారుణానికి ఒడిగొట్టిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుపూరు గ్రామానికి చెందిన రైతు దాదాపు 4 క్వింటాల్ పొగాకును రోడ్డుపై వేసి నిప్పండించారు. దాదాపు 35 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పొగాకు పంటను సాగు చేశామని, అందుకు 30 లక్షలు వచ్చిందని, పంట బాగా రావడంతో 50 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆశపడ్డానని, కానీ అలయన్స్ కంపెనీ చేసిన మోసం వల్ల తీవ్రంగా నష్టపోయానని, పొగాకు కొనకపోతే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు వాపోతున్నారు. మిడ్తూరు మండలము మేము అలయన్స్ కంపెనీకి రాపించినాం. 30 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, 30,000తో ఎకరా 50 లక్షల రూపాయలు అప్పు చేసుకున్నా, 15,000 రూపాయలతో కొంటామని అగ్రిమెంట్ ఇచ్చినారు. 15,000 లేకుండా ఇప్పుడు 5,000, 6,000 రాస్తున్నారు. 3 నెలల కింద కొన్ని సరుకు 3 నెలల కిందట తూకం వేసింటే 4 కిలోలు వస్తుంది తోరణం. ఇప్పుడు 1.5 కిలోనే తోరణం వస్తుంది. ఇప్పుడు అప్పుడు అయితే 30 లక్షలు వచ్చేది, ఇప్పుడు 10 లక్షలు కూడా రావు. మేము 50 లక్షలు అప్పు చేసుకున్నాం సార్ 30 ఎకరాలలో. ఇప్పుడు ఎట్లా ఈ కంపెనీ ఎట్లా ఇప్పుడు 5,000 రూపాయలు రాస్తున్నారు. దయచేసి ఏమన్నా అడిగితే మందు దాగి సాగుపోరింటున్నారు. మాకు సంబంధం లేదు, అంటూ పెడితే కూడా అంటించుకోపోరింటున్నారు. సురేష్ సార్ అంట సార్ ఆయన పేరు, శ్రీనివాసులు సార్ అంట, అంటించుకోపోరింటున్నాడు. ఇంకా ఏం చేస్తావు సార్, 30,000 వేసుకొచ్చినా 30,000లో ఒక బేలు కొన్నాడు 7,000 లెక్క, ఒకటో రెండో 10,000 వేసే కూడా 7,000 లెక్క కొన్నాడు. ఇంకా ఎత్తుకపోంటున్నాడు. ఇప్పుడు 3 మాటలు రోజుకు వచ్చేసి ట్రాక్టర్ బాడిగా 5,000 రూపాయలు. ఇప్పటికి 3-4 ట్రాక్టర్లు వాగి అలా 3వ రోజు. నిన్న కొనకపోయి ఎత్తిన పేర్లు దించినాం. బొత్తిసరికే వద్దుంటున్నారు. మీ ఏ తిప్పలు వాడాలా, 50 లక్షల అప్పు ఏ రకాన కట్టాలా? మేము మాకు అగ్రిమెంట్ ఇచ్చినారు సార్, ఖచ్చితంగా 15,500 రూపాయలతో మీ సరుకు ఎట్లున్నా మేము కొనుక్కుంటాం అని మాట ఇచ్చి ఇప్పుడు 6 నెలలైంది సరుకు పంట చేతికి వచ్చి 6 నెలలైంది సార్. వాన గాలికి మేము మట్టిని రాత్రి పగలు 6 నెలల నుంచి కావిలు కాసుకొని ఈరోజు ఒక 10 బేళ్ళకి ఇచ్చినారు సార్. 10 బేళ్ళు వేసుకొస్తే 10 బేలు వేస్తే ఒక్క బేలు కొనలే. ఒక్క బేలు కొనకుండా మమ్మల్ని మాకు బాగాలేదు అది బాగాలేదు అంటున్నారు సార్. మా పరిస్థితి ఏంటి సార్? మేము అప్పు తెచ్చి వేరే సాట గుత్తలు చేసుకొని చేస్తే ఇట్లా వచ్చి వద్దని పంపిస్తున్నారు సార్. మాకు మా రేటు మాకు ఏదో ఒక 500 అటు తక్కువ వేసినా బాధపడదు సార్. బొత్తిగా మాకు కొనకుండా ఎన్నికి కొనవరు అంటున్నారు సార్. అదే సరికే పోయినసారి పంపింటే 15,500 వేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్క బేలు బాగాలేదంటే దానికి ఏంటి సార్ కారణం? అంటే వాళ్ళు కొనకూడదనే ఉద్దేశంతోనే కదా ఈ మాటలు మాట్లాడేది.